చెప్పు ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? కటింగ్. నీ జుట్టు చూపు ఎంతుందో. కటింగ్ ఆఫ్టర్ 3 months. 2 months. What took you so long? 2 months తర్వాత కటింగ్ వెళ్తున్నా. It's you. It's me. What did I do? కటింగ్ వెళ్ళనే కూడా చేస్తున్నావు ప్రతిసారి. నువ్వు లాంగ్ హెయిర్ తోనే బాగుంటావు. గాలి అయితే వీస్తుంది. అంటే ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, సో చలి తక్కువ ఉంటుందని నార్మల్ జాకెట్ వేసుకొచ్చేసాను. సార్ గారు ఫుల్గా ప్యాక్గా వచ్చారు. అండ్ ఆల్సో అంబ్రెల్లా ఎందుకు తెచ్చావు? వర్షం పడుతుందేమో అని. పర్ఫెక్ట్లీ గుడ్ వెదర్ లో వర్షం పడుతుందేమో అని అంబ్రెల్లా తెచ్చాడంట. నిన్న ఏమైంది? ఇంతకంటే ఎక్కువ ఎండనే ఉన్నది. అసలు నీకు వర్షం అంటే ఎందుకు భయం? అంబ్రెల్లా పట్టుకొని తిరుగుతూ ఉంటావు ఎంతసేపు? ఒక్క నిమిషం, 2 నిమిషాలు తీసుకో. చెప్పు. కాదు కొండ దగ్గర బ్రిడ్జెస్ కడుతున్నారు కదా అని చెప్పి కొండలో అందరికి భయం ఏం కాదు, జస్ట్ పడతారేమో అని జాగ్రత్త. నువ్వు నాకు కొండ పైన బ్రిడ్జ్ కడుతున్నారు. ఇప్పుడు ఏంటి వెనక్కి పోయి వినాలా మేము నీ డైలాగ్ కోసం? బ్రిడ్జెస్ కడుతున్నారు కదా అని చెప్పి కొండలో అందరికి భయం ఏం కాదు, జస్ట్ పడతారేమో అని జాగ్రత్త. కొండ పైన సాధు ఎంచి కొండ పైన బ్రిడ్జ్ కట్టారని భయపడాలా? ఇంత పర్ఫెక్ట్లీ ఫైన్ వెదర్ అండ్ సన్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటే కూడా చూస్తూ ఉండు. రిటర్న్ వచ్చే లోపల వర్షం పడితే అంబ్రెల్లా రాను. నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా. నీకు హెడ్ క్యాప్ ఉంది, నా స్వెటర్ హెడ్ క్యాప్ లేదు. అసలు నేను అంబ్రెల్లా ఇవ్వను. కొడుతున్నట్టున్నాను. సో ఇప్పుడు మనం ఏం సాంగ్ పాడుతున్నారు ఆఫీసర్. సో ఒక మంచి స్ప్రింగ్ డే రోజు ఇలా బయటకు వచ్చాము. అది మ్యూజిక్. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు కటింగ్కి? యాక్చువల్లీ పాకిస్తాన్ అక్క నాకు ఒక స్పాట్ చెప్పింది, అక్కడికి వెళ్దాం. జనరల్గా మేము కటింగ్కి చైనీస్ షాప్కి వెళ్తాం ఇటలీలో. సో ఈసారి ఇటాలియన్ షాప్కే వెళ్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మార్చ్ అంటే ఇండియాలో మార్చ్ టైంకి ఎండ స్టార్ట్ అయి ఉంటుంది, కానీ ఇటలీలో మాత్రం చలి ఇంకా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు వింటర్ అయిపోయి మార్చ్ 21కి స్ప్రింగ్ పెడుతుంది. ఏంటి స్ప్రింగ్ పెడుతుందా? స్ప్రింగ్ పెడుతుంది. ఏం పెడుతుంది? స్ప్రింగ్ ఆ టైంకి వస్తుంది. స్ప్రింగ్ పడుతుంది పెడుతుంది. ఎవరైనా తీసుకొని వచ్చి పెడతారా ఏంటి స్ప్రింగ్ ని? ఓకే గాలి ఎప్పుడు ఏంటి సమ్మర్ వచ్చిన తర్వాత? లేదు ఇప్పుడే చూడు ఎంత ఎండ పడుతుందో. బయట గార్డెన్లో మంచిగా బార్బెక్యూ స్టాండ్ పెట్టి చికెన్ ని మ్యారినేట్ చేసి చికెన్ అంతా పెట్టి చికెన్ బార్బెక్యూ మా అన్ని సెట్ చేసే టైంకి వర్షం పడుతుంది. వెరీ గుడ్ ప్లానింగ్ కదా. లేదు లాస్ట్ టైం ఎప్పుడు చేసాం బార్బెక్యూ? సమ్మర్లో జూన్ జూలై ఆగస్ట్. బార్బెక్యూ కోసం జూలై దాకా కావాలి. పెట్టుకోవచ్చు ఏదో రూమ్లో కావాలంటే. ఇంట్లో స్మోక్ డిటెక్టర్స్ ఆన్ అవుతాయి, వర్షం స్టార్ట్ అవుతుంది. ఓకే మన బస్సు వచ్చేసింది. పదండి ఎక్కండి. వెళ్ళాక విండో సీట్స్ ని సాక్రిఫైస్ చేయాలి. నువ్వు అర్థమవుతుందా? వచ్చి స్ట్రైట్గా విండో సీట్ కరెక్ట్ కదా? వెళ్ళాక విండో సీట్స్ బిలాంగ్స్ టు ద వైఫ్.
బస్ మొత్తం చూపించు ఎట్లా ఉందో. బస్ మొత్తం చూపించాలా? బస్ మొత్తం ఎలా ఉంది? ఖాళీగా ఉంది. మరి ఏదో విండో సీట్లో పోయి కూర్చోండి అవుతుంది. ఎక్కడ కూర్చున్నామని ఎప్పుడు వచ్చారు అందరూ? ఇంత ముందుగా ఇంటికన్నా విండో సీట్లో ఏదో ఒక విండో సీట్లో కూర్చోండి. నాకు నువ్వు సాక్రిఫైస్ చేసే విండో సీటే కావాలి. ఇట్ ఈస్ సో నైస్ టు హ్యావ్ టు క్లెయిమ్ యువర్ సీట్. అసలు ఎంత కుల్లే విండో సీట్ ఇస్ మైన్. తరా తరా తరా. ఇటు కదా మనం వెళ్ళాల్సిందే. ఎటైనా వెళ్ళొచ్చు. ఎక్కడ ఉంది షాపు? వీడియోలు తీస్తా ఉంది. షాప్ వదిలేసాయి. షాపా? అటు అనుకుంటా. అది ఆపోజిట్. స్ప్రింగ్ లో ఉన్న ది బెస్ట్ పార్ట్ ఇలా వైట్ ట్రీస్. వైట్ ట్రీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓయ్, ఆ ఫ్లవర్ కోసిస్తావా? ఏంటి ఫ్లవర్ కోస్తే ఇటలీలో జైల్లో పెడతారా? ఓ, అయితే మనము ఒక వైట్ చెట్టు పెంచుకుందాం. డాగ్స్ ఉన్నాయంట. కానే అంటే డాగ్స్. సో జనరల్గా వింటర్స్ అయితే చాలా డార్క్ నైట్స్ ఉంటాయి. అంటే ఈవినింగ్ 3 o'clockకే సన్సెట్ అయిపోతుంది. బట్ స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 6-6:30కి సన్సెట్ అవుతుంది. ఇంకా ఈ సన్సెట్ అనేది ఈ టైం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే సమ్మర్లో అరౌండ్ 9 o'clockకి సన్సెట్ అవుతుంది. సో సమ్మర్స్ యాక్చువల్లీ మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. బట్ వింటర్స్ ఆర్ ద డార్కెస్ట్ నైట్స్. స్కూల్ అంట. ఇక్కడ ఇటలీలో ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది, లైక్ టిల్ హై స్కూల్. మనం మన కటింగ్ షాప్కి వచ్చేసాం. ఇక్కడ మన కటింగ్ షాప్ని పరుకియేరేనే అని ఉంది. అక్కడ పరుకియేరే. ఓకే, పరుకియేరే అని అంటారు. తాలియో అంటే కటింగ్, విచ్ ఇస్ 12 euros. నా ఇస్ ఫర్ గర్ల్స్. ఇవే ఇక్కడ ఉన్న ప్రైజెస్. ఇప్పుడు మన శేషార్ ఎడిటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇటలీలో ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం వాళ్ళకి డీటెయిల్డ్గా మనకేం కావాలి అన్నది అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో సార్ గారికి ఇటాలియన్ రాదు కాబట్టి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా అడ్డదిడ్డంగా కట్ చేసేసారు వాళ్ళు. సో ఆయన ఇప్పుడు దాన్ని చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకొని కరెక్ట్గా కటింగ్ చేస్తారని అనుకుందాం. సో లెట్స్ సే గుడ్ లక్ టు మిస్టర్ శేషార్ రెడ్డి అండ్ ఆల్సో టు మీ, బికాజ్ లాస్ట్ టైం కూడా నాకు ఎలా పడితే అలా కట్ చేశారు. అక్కడ చూడండి తింగర్ పిల్ల ఎలా కూర్చో ఉందో. మళ్ళీ అక్కడ వీలాగ్ అని అంటుందో అనేసి మొబైల్ లాక్కొని వచ్చేసాను. ఇప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది పాపం. ఏంటి మీ ఫ్రెష్ లుక్? అసలు కట్ చేసినట్టు అయినా ఉందా? చేపించాను. నువ్వు ఉన్నావుగా, వీడియో ప్రూఫ్ ఉంది, చూసుకో. ఆహా, వీడియో ప్రూఫ్ ఉంది. ఓకే, కానీ కట్ చేసినట్టు కూడా లేదు. తడా, కటింగ్ అయిపోయింది. హలో, నా కటింగ్ ఎలా ఉంది? ఇదేం చేస్తావు? చూడు, ఫ్రెష్ గా కట్ చేసిన హెయిర్ ఇది. చెప్పు, బాగుందో లేదో? అదేదో మూవీలో చేపిస్తారు చూడు, సమంత మూవీలో. ఏమని? వాళ్ళు ఇలా బార్బర్ ఇలా కట్ చేసినట్టు అంటాడు, కానీ కట్ చేసింటాడు. అలా ఉంది ఇది. హలో, ఇంత లెంత్ కట్ చేపించాను తెలుసా నేను. ఇంత పొడుగు కట్ చేసేది. బాగా చెప్పు, ఎంత పొడుగు? ఇంత పొడుగు. పెద్దమ్మకి చెప్తా. ఇలాంటివన్నీ మీ ఇళ్లలో మా ఇళ్లలో వీడియోలు వెళ్ళకూడదు. కటింగ్ గురించి, హెయిర్ కట్ చెప్తా పెద్దమ్మకి. నువ్వు వీడియో ఎలాగో పోస్ట్ చేస్తావుగా. నేను మీ పెద్దమ్మకి మా అత్తయ్యకి పోస్ట్ చేయను ఈ వీడియోని. వాళ్ళు యూట్యూబ్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు ఇది. ఇంతకీ నా కటింగ్ బాగుందా లేదా చెప్పు. బాగుంది. కటింగ్ చేయించావుగా? ఎస్.
ఓకే, ఇంత పొడుగు కట్ చేసాడు. అదే చెప్తున్నా, కటింగ్ ఎంత చేపించావుగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పు. నువ్వు ఇలా అటుపక్క సైడ్ మీ సైడ్ ఇలా తెచ్చకూడదు.